పద్మసుందర్యై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతు, కార్తీక మాసం, శుక్లపక్షంలో ద్వాదశి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి చక్కని బుధవారం నాడు అదిగో మీ యొక్క కులదేవతను, ఆచార్యులను, గురువులను ప్రార్థన చేయండి. பக்தர்கள் எல்லாருமே தாயாரையும் பெருமாளையும் பிரார்த்தனை பண்ணுங்கோ, ஸ்மரண பண்ணுங்கோ. உங்களுடைய ஆச்சாரியனை, குலதேவதையை பிரார்த்தனை பண்ணுங்கோ. ஓம் அஸ்மத் குருப்யோ நமஹ, ஓம் அஸ்மத் பரமகுருப்யோ நமஹ, ஓம் அஸ்மத் பரமேஷ்டி குருப்யோ நமஹ, ஓம் அஸ்மத் சர்வகுருப்யோ நமஹ, श्री वासुदेवादि गुरुभ्यो नमः. प्रणम्य शिरसा देवं नारायणमशेषगं रमा वक्षोजकस्तूरी पंकमुद्रित वक्षसं श्रियः पतिमहं वन्दे श्रीवैकुण्ठनिकेतनं पंचरात्र प्रवक्तारम् आद्यं नारायणं गुरुं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. यस्यद्विरदवक्त्राद्याः पारिषद्याः परस्सतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये. అందరూ ప్రాణాయామాన్ని చేయండి. ప్రాణాయామ విధానం తెలిసిన వారు ప్రాణాయామాన్ని చేయండి. எல்லாருமே ప్రాణాయామத்தை பண்ணுங்கோ. ప్రాణాయామం தெரிஞ்சவா ప్రాణాయామத்தை பண்ணுங்கో. అందరూ సంకల్ప ముద్రలో కూర్చోండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పాన్ని చేయండి. సంకల్ప విధానం తెలియని వారు అమ్మవారిని, స్వామివారిని ప్రార్థన చేయండి. எல்லாரும் సంకల్ప ముద్రైల ఉకాందుకోంగో. సంకల్ప విధానం தெரிஞ்சவா సంకల్పத்தை பண்ணுங்கோ. సంకల్ప విధానం தெரியாதவா தாயாரையும் பெருமாளையும் ప్రార్థన பண்ணுங்கோ. सर्वेषां भक्तजनानां क्षेमस्थैर्य विजयवीर्य अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं मनोवाञ्छता फलसिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य अनुकूलता सिद्ध्यर्थं आरोग्य दृढ़गात्र वज्र शरीराभिवृद्ध्यर्थं लोकक्षेमार्थं श्री पद्मावती श्रीनिवास कृपाकटाक्ष सिद्ध्यर्थं कल्याण महोत्सवं आचार्य मुखेन अद्य करिष्ये. सर्वं श्री वेंकटेशार्पणमस्तु. गोविंदा. ఓం నమో పద్మావత్యై నమో నమః. అదిగో వెంకట నాయకుని హృదయరాణిగా ప్రకాశించేటువంటి దివ్య మంత్రమూర్తి, చక్కని అలంకార విశేషాలతో అద్భుతమైనటువంటి ఆ ఎర్రని రజోగుణ విశేషంతో ప్రకాశించేటువంటి సమస్త ప్రపంచానికి సాక్షీభూతంగా నిలిచినటువంటి సప్తగిరి సుందర సార్వభౌముడు అద్భుతమైనటువంటి తమ యొక్క నిత్యతిరు కళ్యాణోత్సవంలో శ్రేష్టమైనటువంటి ఆ గజపుష్పమాలా విశేషాన్ని చక్కగా పవిత్రవంతమైనటువంటి పసుపు పచ్చని పువ్వుల చేత అల్లబడి అద్భుతమైనటువంటి రోజా పుష్పమాలలతో కూడినటువంటి అనేక పుష్పహార విశేషాలతో ప్రకాశవంతమైన స్వరూపంతో ఉన్నటువంటి స్వామి సాక్షిభూతంగా చిరునవ్వులతో ఆశీర్వదిస్తుండగా అమ్మ సన్నద్ధమవుతూ పాంచరాత్ర ఆగమ విధాన విశేషంతో విశ్వక్సేన ఆరాధనతో కైంకర్యపరులు చక్కని కళ్యాణ విశేషాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. జయ కమలాసన్ని సద్గతిదాయిని
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషితవాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం. అమ్మవారు ప్రతి ఒక్క హృదయంలోనూ కూడా ప్రాణశక్తి రూపంలో తాను నేరుగా ఉంటూ ప్రత్యక్షంగా తన ప్రభావాన్ని ప్రతి పదార్థం జడం చేతనం అనేటువంటి తేడా లేకుండా ఆ వాటితో కూడిన చైతన్యంతో కూడినటువంటి శరీరాల మీద చైతన్య విహీనంగా కనబడుతూ ఉన్నట్లుగా ఉన్న జడ పదార్థాల మీద కూడా తన ప్రభావాన్ని చూస్తూ ఉన్నది, చూపిస్తూ ఉన్నది. అందుకని అమ్మ కమలాసని అందమైన కమలమాయ తన యొక్క ఆసనంగా కలిగినది. జ్ఞానము వికసించిన కమలంతో పోలుస్తారు. అటువంటి జ్ఞానం అనేటువంటి పరమాత్మ యొక్క స్వరూపంలో తాను ఆయనతో మమైకంగా ఆయనే ఆమె కూడా. ఆయన బయటికి కనబడితే శక్తిగా ఆమె అవుతాడు. కాబట్టి కమలంలో ఆసనం, కమలమే తన యొక్క ఆధారంగా కలిగినట్లుగా, అంటే చాలా గొప్పదైనటువంటి పరమాత్మనే ఇక్కడ కమలానికి సంకేతంగా ఉంటారు. వికసించిన కమలం స్వామి పరమాత్మ అయితే ఆ దాన్ని ఆసనంగా కలిగినటువంటిది కమలాసని అమ్మవారు. అందుకనే మంత్రం ఆయన హృదయంలో నుంచి ఆవిర్భవిస్తే మంత్రానికి ఆధారమైనటువంటి ఆయన హృదయ కమలమే ఇక్కడ గొప్పగా కమలంగా మారి వికసించిన పద్మంగా మారి దానిలోనికి దిగి వచ్చిన కంటికి కనబడేటువంటి సాకార రూపంతో కనబడుతున్నటువంటి అమ్మవారు అవుతున్నారు. అందుకనే అమ్మ సద్గతిదాయిని, సత్స్వరూపం అనేది అమ్మవారి యొక్క రూపం. ఆయనకు చిత్తని, అమ్మవారికి సత్ అని పేరు. ఎందుకంటే పరమాత్మ అనేటువంటిది రెండు అంశాలతో కూడినటువంటిది, సచ్చిత్తులు అంటారు. అందుకనే సచ్చిదానందో బ్రహ్మ అని శాస్త్రం మాట. సత్ అనేటువంటిది పరమాత్మలో ఉండేటువంటి శక్తికి సంకేతం. అది బయటికి కనబడదు, అనేక రూపాలలో ప్రత్యక్షమవుతుంది. అలా అనేక రూపాలలో ప్రత్యక్షమైనా ఎక్కడ ఆమె కనబడుతూ ఉంటుంది. ఎలా కనబడుతుందంటే ప్రతి దాన్ని కూడా ఉంది 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 అంటున్నాం మనం. ఆ ఉండడం అనేదే సత్ అనేటువంటి మాటతో చెబుతుంది శాస్త్రం. సత్ అంటే ఉంది, ఉంది అంటే ఉనికి అని అర్థం. ఎగ్జిస్టెన్స్ లేకపోతే అసలు ఏమీ లేదు. సమస్తము ఎగ్జిస్టెన్స్ మీదే ఆధారపడింది. ఏదైనా ఈ ప్రపంచం ఉందా, ఉందనే చెప్తున్నాం. కనబడలేదు, ఎంతో దూరంగా ఉంది, ఉందో లేదో కూడా తెలియనటువంటి బ్లాక్ హోల్స్ లాంటివి ఉంది అని అంటున్నారు. ఉంది అనే కదా ఒక శాస్త్రజ్ఞుడు దాని మీద తాను చెబుతున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. ఇట్లా సద్రూపమైనటువంటి గతిని కలిగించే మూర్తి అదిగో కళ్యాణం స్వీకరిస్తున్నారు. గోవింద యాదవేద పవిత్రవదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీజ్యతే అగ్నే క్రత్వా క్రతో గుమ్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే విదదమంతరా బ్రహ్మదేన పునీమహే వాభ్యాం దేవ సవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతి దేవ్యాగాత్ యస్యై బక్వే స్తనవా వేదవృక్షాః తయా మదంతస్తమాస్యేషో వయగ్గస్యామపదయోరయేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాదప్రాణేనే శిరోమయో భోః యావా పృథివీ పయసాపయోభిः వృదావరీ యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవిధస్త్రిభిः పరిశిష్టైర్దేవమన్వభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनदा येनापो दिव्यङ्गसः येन दिव्येन ब्रह्मणा
इदं ब्रह्म पुनीमहे यः पावमानेरध्येति ऋषिभिः सम्भृतकं रसम् सर्वकं सपोतमश्नाति सुदितं मातरिश्वना पावमानेर्य अध्येति ऋषिभिः सम्भृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिर्मधोदकं पावमाने स्वस्य यनेः सुदुःखाहि वयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानेऽर्तिसन्तु नः यमन्लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमाने स्वस्य यनेः सुदुःखाहि घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं ततोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा ब्रह्मणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु भूर्भुवः सुवः तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नो अस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः रसोऽपि सत्रमासता तेषां लक्ष्मीधर्मधुरासीत् तद्वेषेणाजीवत् हे ब्रुवन् कस्मै न सत्रमास्महे हे स्यावोषधेर्न जनयाम इति ते दिवो वृष्टिमसृजन्त तावन्तस्तोका अवापद्यन्त तावतीरोषधयो जायन्त जाताः पितरो विषेणालिम्पन् तासाञ्जघ्वारुप्यन्तैत् हे ब्रुवन् कैदमित्समकरिति वयं भागधेयमिच्छमाना इति पितरो ब्रुवन् किं वो भागधेयमिति अग्निहोत्र एव नोऽप्यस्तीत्यब्रुवन् तेभ्य एतद्भागधेयं प्रायच्छन् यद्भुक्त्वा निमाष्टे ततो वै तवोषधीरस्वदयन् एवं वेद सदन्ते स्मा ओषधयः ते वत्समुपावासजन् इदन्नो हव्यं प्रदापयेति सोऽब्रवीद्वरं वृणै समारात्रेर्जातन्न दोहन् आसङ्गवं मात्रा सहचरानीति तस्माद्वत्सञ्जातं दशरात्रेर्न दुहन्ति आसङ्गवं मात्रा सहचरति पारे व्रतगह्यस्य तस्माद्वत्सकं सकं सृष्टधयकं रुद्रो घातुकः अतिः सन्धान्धयति प्रजापतिरग्निमसृजत तं प्रजा अन्वसृज्यन्त तमभागौपास्ता सोऽस्य प्रजाभिरपाक्रामत् तमवरुरुत्समानोऽन्वयेत् तमवरुधन्नाशक्नोत् स
सदपोदप्यताम् सोऽग्निरुपारमदाता विवैष्य प्रजापतिरिति सरराटादुदमृष्टा तद्घृतमभवत् तस्माद्यस्य दक्षिणतः केशावन्मृष्टाः ताञ्ज्येष्ठलक्ष्मी प्राजापत्येत्याहुः यत्र राटादुदमृष्टाम् तस्मात् रराटे केशा न सन्ति तदग्नौ प्रागृह्णात् तद्व्यचिकित्सत् दुहवानी हौषा इति तद्विचिकित्सायै जन्म एवं विद्वान् विचिकित्सति वसीय एव चेतयते तं वागभ्यवदज्जुहुधीति ब्रवीत् कस्त्वमसीति स्वैव देवागित्यब्रवीत् सोजुहोत्स्वाहेति तत्स्वाहाकारस्य जन्म एवग्स्वाहाकारस्य जन्म वेद करोति स्वाहाकारेण वीर्यम् यस्यैवं विदुषस्वाहाकारेण जुह्वति भोगायैवास्य हुतं भवति तस्या आहुत्यै पुरुषमसृजता द्वितीयमजुहोत् सोऽश्वमसृजता तृतीयमजुहोत् सकामसृजता चतुर्थमजुहोत् सोऽविमसृजता पञ्चममजुहोत् सोऽजामसृजता सोऽग्निरबिभेत् आहुतिभिर्वैमा आप्नोतीति स प्रजापतिं पुनः प्राविशत् तं प्रजापतिरब्रवीत् जायस्वेति सोऽब्रवीत् किं भागधेयमभिजनिष्य इति तुभ्यमेवेदकं हूयाता इत्यब्रवीत् स एतद्भागधेयमभ्यजायत यदग्निहोत्रम् अस्मादग्निहोत्रमुच्यते तद्धूयमानमादित्यो अब्रवीत् माहौषीः उभयोर्वैनावेतदिति सोऽग्निरब्रवीत् कथं नो होष्यन्तीति सायमेव तुभ्यं जुहवन् प्रातर्मह्यमित्यब्रवीत् तस्मादग्नये सायकं हूयते सूर्याय प्रातः आग्नेयी वै रात्रिः ऐन्द्रमहः सूर्ये प्रातर्जुहुयात् उभयमेवाग्नेयज्ञस्यात् उदिते सूर्ये प्रातर्जुहोति तथाग्नये सायकं हूयते सूर्याय प्रातः रात्रिं वा अनुप्रजायन्ते अह्नात् प्रतिष्ठन्ति यत्सायं जुहोति त्रैवतेन जायते उदिते सूर्ये प्रातर्जुहोति प्रत्येव तेन तिष्ठति मयत प्रजायेति स एतदग्निहोत्रं मिथुनमवश्यत् तदुदिते सूर्ये जुहोत् यजुषान्यत् तूष्णीमन्यत् ततो वै स प्राजायत यस्यैवं विदुष उदिते सूर्ये अग्निहोत्रं जुह्वति तैव जायते अथो यथा दिवा प्रजानन्नेति तादृगे वदत् अथो खल्वाहुः यस्य वै द्वौ पुण्यौ गृहे वसतः यस्तयारण्यकं राधयत्यन्यन्न उभौ वा वसता वृच्छतीति अग्निं वादित्यः सायं प्रविशति तस्मादग्निर्दूरान्नक्तं ददृशे उभे हि तेजसि सम्पद्येते उद्यन्तं वादित्यमग्निरनुसमारोहति तस्मात् धूम एवाग्नेर्दिवा ददृशे यदग्नये सायं जुहुयात् आसूर्याय वृष्येत यत्सूर्याय प्रातर्जुहुयात् आग्नये वृष्येत देवताभ्यः समदं दध्यात् अग्निर्ज्योतिर्ज्योतिःसूर्यस्वाहेत्येव सायकं होतव्यम् सूर्यो ज्योतिर्ज्योतिरग्निस्वाहेति प्रातः ततो भाभ्यागं सायकं हूयते भाभ्यां प्रातः न देवताभ्यः समदं दधाति अग्निर्ज्योतिरित्याह अग्निर्वैरेतोधाः प्रजा ज्योतिरित्याह प्रजा एवास्मै प्रजनयति
सूर्यो ज्योतिरित्याह प्रजास्वैव प्रजाता सुरेतो दधाति ज्योतिरग्निस्वाहेत्याह प्रजा एव प्रजाता अस्यां प्रतिष्ठापयति तूष्णीमुत्तरामाहुतिं जुहोति सनत्वाय प्रजाच्यै यदुदिते सूर्ये प्रातर्जुहुयात् यथातिशये प्रद्रुताय सूर्याय वसुधाय हात्यकं हरन्ति तादृगेव तद् आहतदस्तद्भवतीत्याहुः यत्स न वेद यस्मै तद्धरन्तीति तस्माद्यदौषसं जुहोति तदेव सम्प्रति अथो यथा प्रार्थमौषसं परिवेवेष्टि तादृगेव तत् रुद्रो वा एषः यदग्निः पत्नी स्थाली यन्मध्येऽग्नेरधिश्रयेत् रुद्राय पत्नीमपि दध्यात् समायुगा स्यात् उदीचोऽङ्गारान् निरोह्याधिश्रयति पत्न्यै गोपीठाय प्रियन्तां करोति तथा पत्न्यप्रमायुगा भवति धर्मो वा एषोऽसान्तः अहरः प्रयुज्यते यदग्निहोत्रं प्रतिषिञ्चेत् पशुकामस्य शान्तमिव हि पशव्यम् अप्रतिषिञ्चेत् ब्रह्मवर्चसकामस्य समिद्धमिव हि ब्रह्मवर्चसम् अथो खलु विशिष्यमेव यत्प्रतिषिञ्चति तत्पशव्यम् यज्जुहोति तद्ब्रह्मवर्चसि उभयमेवागः प्रच्युतं वा एतदस्माल्लोकात् अगतं देवलोकं यच्छ्रुतकं हविरनभिघारितम् अभिद्योतयति अभ्येवैनद्घारयति अथो देवत्रैवैनद्गमयति पर्यग्निकरोति अक्षसां वहत्यै पर्यग्निकरोति तया वृद्धियज्ञः अथो मेध्यत्राजा यत्प्राचीनमुद्वासयेत् जवानकं सुचार्पयेत् यद्दक्षिणां तदेवत्यज्ञः स्यात् यत्प्रत्यग् पत्नीकं सुचार्पयेत् उदीचीनमुद्वासयति एषा वै देवमनुष्यानाकं शान्तादिक् कामेवैनदनोद्वासयति शान्ते पद्मकरोति यज्ञस्य सन्तत्यै निष्ठपति उपैव तत्सृणाति चतुरुन्नयति चतुष्पादपशवः पशो नैवावरुन्धे सर्वान् पूर्णानं नयति सर्वे हि पुण्याराधाः अनोच उन्नयति प्रजाया अनोचेनत्वाय अनोच्छेवास्य प्रजाध्युका भवति संरसति व्यावृत्यै आहोष्यन्नुपसादयेत् यदहोष्यन्नुपसादयेत् यथान्यस्मापनिधाय अन्यस्मै प्रयच्छति तादृगेव तद् आस्मै वृश्चेत यदेव गार्हवत्येधिश्रयति तेन गार्हवत्यं प्रीणाति अग्निरबिभेद आहुतयो मात्येष्यन्तीति स एताकं समिधमवस्यत् कामाधत्ता ततो वा अग्नावाहुतयो ध्रियन्त तेनकं समयच्छत् तत्समिधः समित्वं समिधमादधाति समेवैनं यच्छति आहुतीनां धृत्यै अथोऽग्निहोत्रमेवेद्धमत्करोति आहुतीनां प्रतिष्ठित्यै ब्रह्मवादिनो वदन्ति यदेकाकं समिधमादाय त्वे आहुति जुहोति अथ कस्याकं समिधि द्वितीयामाहुतिं जुहोतीति यद्वे समिधा वा दध्यात् भ्रातृव्यमस्मै जनयेत् एकाकं समिधमाधाय यजुषाण्यामाहुतिं जुहोति उभे एव समित्वति आहुति जुहोति आस्मै भ्रातृव्यं जनयति आदिप्तायां जुहोति समिद्धमिव हि ब्रह्मवर्चसम् अथो यथा तिच्छिञ्ज्योतिष्कृत्वा परिवेवेष्टि तादृगेव तत् चतुरुन्नयति विर्जुहोति तस्माद्विपच्चतुष्पादमत्ति अथोद्विपद्येव चतुष्पदः प्रतिष्ठापयति तरावतीं मयि देवा आहुतिमजुहवः
त्वाचैमसुराः ततो देवा भवन् परासुराः यं कामये तपसीयान् स्यादिति अनीयस्तस्य पूर्वकं हुत्वा उत्तरं भूयो भुजात् एषा वा उत्तरावत्याहुतिः तान् देवा अजुहवः ततस्ते भवन् यस्यैवं जुह्वति भवत्येव यं कामयेत पापीयान् स्यादिति भूयस्तस्य पूर्वकं हुत्वा उत्तरं कनीयो जुहुयात् एषा वा अवाच्याहुतिः तामसुरा जुहवः तदस्ते परा भवन् यस्यैवं जुह्वति परैव भवति उत्तोपसादयत्य जामित्वायाम् अथो व्यावृत्यै गार्हपत्यं प्रतीक्षते अननुध्यायनमेवैनं करोति अग्निहोत्रस्य वै स्थाणुरस्ति संयर्च्छेद् यज्ञस्थानमृच्छेद् एष वा अग्निहोत्रस्य स्थाणुः यत्पूर्वाहुतिः तां यदुत्तरयाभिजुहुयात् यज्ञस्थानमृच्छेद् विहाय पूर्वामाहुतिं जुहोति यज्ञस्थानमेव परिवृणक्ति अथो भ्रातृव्यमेवाप्त्वातिक्रामति वाचीनकंसायमुपमास्ति एत एव तद्दधाति ऊर्ध्वं प्रातः प्रजनयत्येव तत् ब्रह्मवादिनो वदन्ति चतुरुन्नयति विर्जुहोति अथ क्वद्वे आहुति भवत इति अग्नौ वै स्वानर इति ब्रूयात् एष वाग्निर्वै स्वानरः यद्ब्राह्मणः त्वाद्विप्राश्नाति अग्नावेव वै स्वानरे द्वे आहुति जुहोति द्वेर्जुहोति द्वेर्निमास्ति विप्राश्नाति षट्सम्भज्यन्ते षड्वार्तवः ऋतो नैव प्रीणाति ब्रह्मवादिनो वदन्ति इन्देवत्यमग्निहोत्रमिति वैश्वदेवमिति ब्रूयात् यच्चिदा जुहोति तदैन्द्राग्नं यत्तोष्णीं तत्राजापत्यं यन्निमास्ति तदौषधीनां यद्वितीयं तद्वितॄणां यत्राश्नाति तद्गर्भाणां तस्माद्गर्भा अनश्नन्तो वर्धन्ते यदा चामति तन्मनुष्याणां उदङ्पर्यावृत्या चामति आत्मनो गोपीठाय निर्णेनेक्षुद्ध्यै निष्ठपति स्वकाकृत्यै उद्दिशति उत्तर्षीणेव प्रीणाति दक्षिणापर्यावर्तते स्वमेव भीत्यमनुपर्यावर्तते तस्मात् दक्षिणोऽर्ध आत्मनो भीत्यावत्तरः अथो आदित्यस्यैवावृतमनुपर्यावर्तते उत्तोपसमिन्धे ब्रह्मवर्चसस्य समिध्यै न बर्हिरनुप्रहरेत् असर्गस्थितो वा एष यज्ञः यदग्निहोत्रं यदनुप्रहरेत् यज्ञं विच्छिञ्जात् तस्मान्नानुप्रहृत्यं यज्ञस्य सन्तत्यै अपो निनयति अववृथस्यैव रूपमगाः ब्रह्मवादिनो वदन्ति अग्निहोत्रप्रायणा यज्ञाः किं प्रायणाग्निहोत्रमिति वत्सो वाग्निहोत्रस्य प्रायणम् अग्निहोत्रं यज्ञानां तस्य पृथिवी सदः अन्तरिक्षमाग्नेध्रं जौरहविद्धानं दिव्या अपप्रोक्षणयः ओषधयो बर्हिः अनास्पदय इद्माः ఓం కళ్యాణకారిణ్యై నమో నమః. తనను ఆశ్రయించినటువంటి సమస్త ప్రాణులకు కళ్యాణాలను శుభాలను అందించేది. జీవరూపంలో ప్రాణరూపంలో తాను ప్రతి ప్రాణిని కూడా తల నుంచి కాలు వరకు అనేక శరీరాలతో కూడినటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాటి రూపంగానూ తాను ఉంటూ వాటి లోపల వ్యాపించి
తన యొక్క స్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నది అమ్మ. అందుకనే అమ్మవారిని ప్రాణస్వరూపిణి అంటారు, ప్రాణశక్తి రూపిణి అంటారు. ఆ పరమాత్మలో ఉన్నటువంటి శక్తి ప్రాణరూపంగా ఇక్కడ ప్రతి ఒక్క శరీరంలో ప్రాణిలోనూ కనబడుతోంది. ప్రాణమున్నది ప్రాణి. కాబట్టి ఇప్పుడు జ్ఞాన వికాసిని, జ్ఞానం ఉంది లేదు, చైతన్యం ఉంది లేదు అని చెప్పడానికి చైతన్యం యొక్క ఒకానొక స్వరూపమైనటువంటి ప్రాణం, ఆ ప్రాణంతో విశ్వాన్నంతా కూడా ఆక్రమించింది. అందుకనే ఆక్రమించి ఉన్నది అంటారు. ఎలాగైతే ఒక కుండ తీసుకుంటే దాంట్లో మట్టి ప్రతి కణంలోనూ ప్రతి పాయింట్లోనూ ఎలా ఉందో విశ్వమంతా కూడా ఆమె రూపమే. అందుకనే మైండ్ అండ్ మ్యాటర్ అంటారు. మ్యాటర్ అంతా కూడా ఆక్రమించి ఆ రూపంలో ఉన్నది మైండే మ్యాటర్గా కనబడుతుంది. కానీ బయటికి కనబడినప్పుడు నిర్జీవంగా ఉన్నట్లుగా మ్యాటర్గా కనబడుతుంది. కానీ ఆశ్చర్యం, దానికి ఉన్నటువంటి పరిధులు, అది చేస్తున్నటువంటి పనులు, కలుగుతున్నటువంటి ప్రయోజనాలు, వాటి యొక్క చర్యలను గమనించినప్పుడు ప్రాణం యొక్క ఆవిష్కారమే. అందుకనే అమ్మవారికి ఇక్కడ చిచ్చక్తి రూపిణిగా ఇక్కడ ప్రకాశమై అమ్మవారు అదిగో అందుకున్నారు చక్కని యొక్క సేవా అహరేవదేన దక్షిణ్యం కురుతే యత్తతో దదాతి సా దక్షిణా యావంతో వై దేవా అహుతమాదన్నే తే పరాభవన్ తేదగ్నిహోత్రకం సర్వస్యైవ సమవదాయాజుహవః తస్మాదాహో అగ్నిహోత్రం వై దేవా గృహాణాన్ నిష్కృతిమపశ్యన్నితి యత్సాయం జుహోతి రాత్ర్యా ఏవ తద్ధుతాధ్యాయ యజమానస్యాపరాభావాయ యత్ప్రాతః అహ్న ఏవ తద్ధుతాధ్యాయ యజమానస్యాపరాభావాయ యత్తతోస్నాతి తమేవ తత్ పయసా జుహుయాత్ పశుగామస్య ఏతద్వా అగ్నిహోత్రం మిథునం య ఏవం వేద ప్రప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ఇమామేవ పూర్వయా దుహే అమోముత్తరయా అధిశ్రిత్యోత్తరమానయతి యో నావేవ తత్రేదస్సింజతి ప్రజననే ఆజ్యేన జుహుయాత్ తేజస్కామస్య తేజో వా ఆజ్యం తేజస్వేవ భవతి పయసా పశుగామస్య ఏతద్వై పశూనాగం రూపం రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవతి తత్నేంద్రియకామస్య ఇంద్రియం వై దధి ఇంద్రియాప్యేవ భవతి వాక్వాగ్రామకామస్యౌషధా వై మనుష్యాః భాగధేయేనైవాస్మై జాతానవరుంధే గ్రామ్యేవ భవతి అయజ్ఞో వా ఏషః యో సామా చతురున్నయతి చతురక్షరకం రథంతరం రథంతరస్యైషవర్ణః ఉపరీవహరతి అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యస్యైషవర్ణః విర్జుహోతి వ్యక్షరం బృహత్ బృహత ఏషవర్ణః అగ్నిహోత్రమేవ తత్సామన్వత్కరోతి యో వా అగ్నిహోత్రస్య వసుదో వేద ఉపైనం వసుదో నమంతి ఇందద ఉపసత్తారం ఉన్నీయోపసాదయతి పృథివీమేవ ప్రీణాతి ఓష్యన్నుపసాదయతి అంతరిక్షమేవ ప్రీణాతి ఉద్గోపసాదయతి దివమేవ ప్రీణాతి ఏతా వా అగ్నిహోత్రస్యోపసదః య ఏవం వేద ఉపైనముపసదో నమంతి ఇందద ఉపసత్తారం यो वा अग्निहोत्रस्याश्रावितं प्रत्याश्रावितकं होतारं ब्रह्माणं वषट्कारं वेद तस्य त्वेवाहुतं प्राणो वा अग्निहोत्रस्याश्रावितं पानप्रत्याश्रावितं मनोहोता चक्षुर्ब्रह्मा मेषो वषट्कारः एवं वेद तस्य त्वेवाहुतं सायं यावानश्च वै देवा प्रातर्यावानश्चाग्निहोत्रिणो गृहमागच्छन्ति तान् यन्न तर्पयेत्
प्रजयास्य पशुभिर्वितिष्ठैरन् यत्तर्पयेत् तृप्तायेनं प्रजया पशुभिस्तर्पयेयुः सजोर्देवैः सायं यावभिरिति सायकं संरचति सजोर्देवैः प्रातर्यावभिरिति प्रातः ये चैव देवाः सायं यावानो ये च प्रातर्यावानः तानेवो भयागस्तर्पयति तैनं तृप्ता प्रजया पशुभिस्तर्पयन्ति अरुणोऽस्माहुपवेशिः अग्निहोत्र एवाहकं सायं भ्रातर्वज्रं भ्रातृव्येभ्यः प्रहरामि तस्मान्नत्पापीयागं स भ्रातृव्या इति चतुरुन्नयति विर्जुहोति समेत् सप्तमी सप्तपदा शक्वरी साक्वरो वज्रः अग्निहोत्र एव तत्सायं भ्रातर्वज्रं यजमानो भ्रातृव्याय प्रहरति भवत्यात्मना परास्य भ्रातव्यो भवति प्रजापतिरकामयतात्मन्वन्मे जायेतेति सोऽजुहोत् आत्मन्मत जायता अग्निर्वायुरादित्यः ते ब्रुवन् प्रजापतिर्कौशीदात् कौशीदात्मन्वन्मे जायेतेति तस्य वयमजनिष्महि जायतान्न आत्मन्वदिति तेजोहवः प्राणानामग्निः अनुवै वायोः चक्षुष आदित्यः एषागमुताद जायत गौरेवा तस्यै वयसि व्यायच्छन्द मम हुतादजनिममेति ते प्रजापतिं प्रश्नवायन् तादित्यो अग्निमब्रवीत् यतरो नो जयाद् अन्नौ सहासदिति कस्यैकौषीदिति प्रजापतिरब्रवीत् कस्यैकैति प्राणानामहमित्यग्निः अनु वा अहमिति वायुः चक्षुषोऽहमित्यादित्यः एव प्राणानामहौषीत् तस्य हुतादजनीति अग्नेर्हुतादजनीति तदग्निहोत्रस्याग्निहोत्रत्वं गौर्वा अग्निहोत्रम् एवं वेद गौरग्निहोत्रमिति प्राणापानाभ्यामेवाग्निगं समर्थयति अव्यर्थकप्राणापानाभ्यां भवति एवं वेद तौ वायुरब्रवीत् अनुमा भजतमिति यदेवकारः वच्चेधिश्रित्याहवनीयमभ्युद्रवान् तेन त्वां प्रीणानित्यब्रूताम् तस्मात् यत्कारः वच्चेधिश्रित्याहवनीयमभ्युद्रवति वायुमेव तेन प्रीणाति प्रजापतिर्देवता आसृजमानः अग्निमेव देवतानां प्रथममसृजत सोऽन्यदारभ्यममित्वा प्रजापतिमभिपर्यावर्तत समृत्योरबिभेद सोममादित्यमात्मनो निरमिमीत तगमुहत्वा परान् पर्यावर्तत ततो वै समृत्युमपाजयत् अपमृत्युञ्जयति एवं वेद तस्मात् यस्यैवं विदुषः उदैकाहमुदद्व्यहन्न जुह्वति उतमेवास्य भवति असौख्यादित्यो अग्निहोत्रं रौद्रङ्गवी वायव्यमुपसृष्टम् आश्विनं दुह्यमानं सौम्यं दुग्धं वारुणमधिश्रितं वैश्वदेवाभिन्दवः औष्णमुदन्तं सारस्वतं विश्विन्दमानं मैत्रकंसरः धातुरुद्वासितं बृहस्पतेरुन्नीतं सवितुः प्रक्रान्तं यावापृथिव्यग्रक्रियमाणम् ऐन्द्राग्नमुपसन्नम् अग्ने पूर्वाहुतिः प्रजापतेरुत्तरा ऐन्द्रकंहुत दक्षिणतौ उपसृजति लोकमेव तेन जयति प्राचीमावर्तयति देवलोकमेव तेन जयति उदीचीमावृत्यदोऽग्नि मनुष्यलोकमेव तेन जयति पूर्वो नुक्यात् ज्येष्ठस्य ज्येष्ठिनेयस्य यो वागतः श्री स्यात् कनिष्ठस्य कानिष्ठिनेयस्य यो वाबुभूषेत् न संरसति पापवस्य सत्यव्यावृत्यै वायव्यं वा एतदुपसृष्टम् आश्विनं नुक्यमानम् ऐत्रं दुग्धम् हर्यं न उद्वास्यमानम्
ఓం పద్మాక్షై పద్మసుందరీ పద్మోద్భవాయై నమో నమః. విశాలమైన తామరరేకుల వంటి కన్నులతో, అద్భుతమైనటువంటి పరిమళాలతో కూడినటువంటి పద్మ విశేషంతో, పద్మ పరిమళాలు అన్ని వైపులా వ్యాపిస్తూ ఉండగా పద్మాక్షి అని చక్కగా అందమైనటువంటి కన్నులతో ప్రకాశించేటువంటి మంత్రమూర్తి అదిగో స్వామివారి యొక్క పాదాల దగ్గర చక్కగా అద్భుతమైనటువంటి మాంగళ్య రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నారు. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే అనిశం. చక్కగా శ్రేష్టమైనటువంటి వెంకటాచల మహాత్మ్యంలో పురాణంలో స్వామివారిని కీర్తిస్తూ పెద్దలు ఆ భగవంతుడిని తలుస్తూ ఆరాధిస్తూ అంటారు. లక్ష్మీనాయకుడిగా ఎవరైతే ప్రకాశిస్తూ సమస్తమైనటువంటి దోషాలను దూరం చేస్తూ తనను ఆశ్రయించిన ప్రార్థించేటువంటి భక్తుల కోరికలంతా కూడా ఎవరైతే తీరుస్తున్నాడో అటువంటి సమస్త పాపహరుడుగా ప్రకాశించే వెంకటనాయక, విశ్వానికి కర్తగా సృష్టికర్తగా ఉన్నటువంటి బ్రహ్మకే జనకుడుగా ప్రకాశించే శ్రీనివాసుడివి. అటువంటి మిమ్ములను నిరంతరం మేము పూజిస్తాం, నమస్కరిస్తాం. మీ యొక్క కరుణా కటాక్ష విశేషంతో మేము చక్కగా అభ్యుదయాన్ని పొందుతామని ప్రార్థిస్తారు. అటువంటి అనేక మంది పెద్దలను అలవోకగా ఎవరైతే అనంత కాలాల నుంచి కూడా చక్కగా రక్షిస్తూ విశ్వానికి ఏడుగడగా ఉన్నాడో అటువంటి విశ్వసాక్షి అన్నీ చేస్తున్నా ఏమీ చేయనట్లుగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు. నిజానికి ఏది దేనికి సంబంధం లేనట్లుగా తాను దేనికి సంబంధపడకుండానే అన్నిటితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అది ఆయనలో ఉన్న విచిత్రం. నేరుగా తాను దేనికి పూసుకోనట్లుగానే ఉంటాడు, కానీ ఆయన లేకపోతే ఏదీ జరగదు. సూర్యుడు లేకపోతే ఏ విధమైన పని జరగనట్లుగా ఆయన జ్యోతిష్మాగస్తేజస్వానాథభద్రస్తవన్నభిదవన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః.
శోభనాలు నీకు నతనికి తగును. నెల 3 శోభనాలు నీకు నతనికి తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెల 3 శోభనాలు నీకు నతనికి తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను. చామన వర్ణమతడు చామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను. చామన వర్ణమతడు చామవు నీవు. వామనుడందురతని వామనయనవు నీవు. వామనుడందురతని వామనయనవు నీవు. ప్రేమ భూమికిద్దరికి పేరు బలమొకటే. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణే క్షణవు నీవు. కరిగా చెదాను నీవు కరియానవు. హరి పేరాతనికి హరిణే క్షణవు నీవు. కరిగా చెదాను నీవు కరియానవు. సరి జలధి శాయి జలధి కన్యవు నీవు. సరి జలధి శాయి జలధి కన్యవు నీవు. బెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటే. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. జలజనాభుడతడు జలజముఖివి నీవు. అలమేలు మంగవు నిన్నలమే తాను. జలజనాభుడతడు జలజముఖివి నీవు. అలమేలు మంగవు నిన్నలమే తాను. ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోచే. ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోచే. పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటే. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెల 3 శోభనాలు నీకు నతనికి తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ.
विधे जुह्वति आदित्ये स्वेवास्याग्निहोत्रगं हुतं भवति सर्व एव सर्वसैर्नादीप्तो भवति विश्वे देवास्तर्क्यग्निः तस्मिन् यस्य तथा विधे जुह्वति विश्वे स्वेवास्य देवेष्वग्निहोत्रगं हुतं भवति नितरामर्चिरूपा वै तिलोहिनीकेव भवति इन्द्रस्तर्क्यग्निः तस्मिन् यस्य तथा विधे जुह्वति इन्द्र एवास्याग्निहोत्रगं हुतं भवति अङ्गारा भवन्ति तेभ्योऽङ्गारेभ्योच्चिरुदेति प्रजापतिस्तर्क्यग्निः तस्मिन् यस्य तथा विधे जुह्वति प्रजापतावेवास्याग्निहोत्रगं हुतं भवति शरोङ्गारा अध्योहन्ते ब्रह्मतर्क्यग्निः तस्मिन् यस्य तथा विधे जुह्वति ब्रह्मण्येवास्याग्निहोत्रगं हुतं भवति वसुषु रुद्रेष्वादित्येषु विश्वेषु देवेषु इन्द्रे प्रजापतो ब्रह्मन् अपरिवर्गमेवास्यैतासु देवतासु हुतं भवति यस्यैवं विदुषो अग्निहोत्रं जुह्वति य उच्चैरदेवं वेद पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा చిత్తము ఆకి భాగ్యము
చెలి నీ రూపు భావించి నివ్వెరగందే చేరి ఆరామములోన చెక్కు చేతి తోడ చెలి నీ రూపు భావించి నివ్వెరగందే ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించితివి ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించితివి
ఓం